మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే డిసెంబర్ 1 సోమవారం మరియు ఏకాదశి, ఈ మూడు విశేషాలు కలిసిన అద్భుతమైన రోజు ఇది. సాధారణంగా కార్తీక మాసం ముగిసిన వెంటనే వచ్చే మార్గశిర మాసం ఎంతో పవిత్రమైనది. అందులోనూ డిసెంబర్ నెల ప్రారంభమయ్యే సోమవారంతో అది ఏకాదశితో రావటం అనేది చాలా అరుదుగా జరిగే శుభ పరిణామం. శివుడికి ప్రీతికరమైన సోమవారం, విష్ణువుకు ప్రీతికరమైన ఏకాదశి ఒకే రోజు రావటం అంటే శివకేశవుల అనుగ్రహం ఒకేసారి పొందే అవకాశం మనకు లభించినట్లే. ఈ విశేషమైన రోజున మనం చేసే చిన్న పని, తినే ఆహారం కూడా మన తలరాతను మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ డిసెంబర్ నెల సోమవారం ఏకాదశి తిథిలో రేవతి నక్షత్రంతో ప్రారంభం అవ్వబోతోంది. ఈ నెలలో చాలామందికి కలిసి రాదు, ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ ఈ నెలలో ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఈ నెలలో ఇంట్లో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, గొడవలు ఏమీ జరగవు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన కూరను వండుకొని తింటే చాలు, నెలంతా మీకు ధనానికి లోటు అనేదే ఉండదు. డబ్బే డబ్బు వచ్చి పడుతుంది అని మన పెద్దలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే నెల ప్రారంభమయ్యే రోజు ఈ కూరను తింటే కోటి జన్మల పుణ్యంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, దేవతల అనుగ్రహం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ కూరను వండండి. ఇంటిల్లిపాది అందరూ కూడా ఈరోజు ఈ కూరతో భోజనం చేయటం వలన అపర కుబేరులుగా మారే అవకాశం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలన్నీ పోతాయి, సంపాదన పెరుగుతుంది. మరి ఇంతకీ ఈరోజు ఏ కూరను తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో మీకు కనబడదు. కాబట్టి ఈ వీడియోను మీరు పూర్తిగా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈరోజు విశిష్టత గురించి చెప్పుకుంటే, సోమవారం అంటే శివుడికి ఇష్టం. అలాగే ఏకాదశి తిథి విష్ణువుకు అత్యంత ఇష్టమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం వల్ల సకల పాపాలు హరిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే అందరికీ ఉపవాసం ఉండటం కుదరకపోవచ్చు. అటువంటి వారు కనీసం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవటం చాలా మంచిది. శివుడికి అభిషేకం చేసిన, విష్ణువుకు తులసి దళాలతో పూజ చేసిన, లేదా కనీసం ఇంట్లో దేవుడి పటం ముందు దీపం వెలిగించి నమస్కారం చేసుకున్నా చాలు, ఆ దైవ అనుగ్రహం మీపై ఉంటుంది. ఓం నమః శివాయ అని కానీ, ఓం నమో నారాయణాయ అని కానీ మనసులో స్మరించుకుంటూ ఈరోజు గడపటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. నెలంతా చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఇక ఈరోజు ఒక ప్రత్యేకమైన కూరను తింటే చాలు, నెలంతా కలిసి వస్తుంది, ధనానికి లోటు రాదు, ధన సమస్యలనేవి మీ దరి చేరవు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మన పూర్వీకులు ఆహారాన్ని కూడా ఔషధంగా, దైవ ప్రసాదంగా భావించేవారు. కొన్ని తిథుల్లో, కొన్ని వారాల్లో నిర్దిష్టమైన కూరగాయలు తినటం వల్ల గ్రహదోషాలు పోతాయి, అదృష్టం కలిసి వస్తుందని వారి నమ్మకం. ఆ నమ్మకం వెనుక ఒక శాస్త్రీయమైన జ్యోతిష్యపరమైన కారణం కూడా ఉంటుంది. రేపు సోమవారం మరియు ఏకాదశి కాబట్టి ఈరోజు మీరు తప్పనిసరిగా ఉలవ పప్పును వండుకొని తినండి, లేదా దొండకాయ కూరను వండుకొని తినాలి. ఎందుకంటే ఈరోజు అందరూ దొండకాయ కూరను తింటే చాలా మంచిది. ఈరోజు దొండకాయ కూరను తింటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. దొండకాయతో పాటు ఈరోజు ఉలవలతో చేసిన కూరను తిన్నా కూడా కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఉలవలతో చేసే కూరలంటే ఉలవచారు, ఉలవ పప్పు, ఉలవల కూర, ఇలా ఉలవలతో ఏదో ఒక కూర వండుకొని తినండి. కనుక ఈ ఏకాదశి రోజు అందరూ దొండకాయ కూరను కానీ, ఉలవల కూరను కానీ తప్పనిసరిగా తినండి. దొండకాయను కూర వండుకొని తినవచ్చు, లేదా పచ్చడి చేసుకొని తినవచ్చు, లేదా దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు, లేదా దొండకాయను పప్పులో వేసి కూర వండుకోవచ్చు, లేదా దొండకాయ 65 చేసుకోవచ్చు. ఇలా ఈరోజు ఏ రూపంలో దొండకాయను తిన్నా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి. లేదంటే ఈరోజు ఉలవలతో ఏదో ఒకటి వండుకొని తిన్నా కూడా లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది, దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఉలవలు చాలా బలాన్ని ఇస్తాయి. ఈ ఏకాదశి రోజు ఉలవలతో చేసిన కూర తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని
దొండకాయ కూరను కానీ ఉలవల కూరను కానీ వండండి. అందరూ ఈ కూరలను తినండి. అలా తినటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్రాలన్నీ కూడా పోతాయి, వద్దన్న ధనం వస్తుంది, ధన సమస్యలన్నీ పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. కనుక అందరూ ఈరోజు ఈ కూరలను వండండి, తినండి, మీకన్నీ శుభాలే జరుగుతాయి. ఇక ఈ ఏకాదశి రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే గుడ్డు, చికెను, మటన్, రొయ్యలు, పీతలు, నత్తలు, చేపలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. గుడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకొని తినేస్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా నీచే. ఏకాదశి రోజు గుడ్డు కూడా తినకూడదు. కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే రెస్టారెంట్స్లో, బజార్లో, నూడిల్స్ బళ్ళ దగ్గర, బిర్యానీ షాపుల దగ్గర, బజ్జీ బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. కేవలం కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. అంటే నూడిల్సు, మంచూరియా, బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్, చికెన్ లాలీపాప్, చికెన్ జాయింట్స్, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. చివరికి కేకును కూడా ఈరోజు ముట్టుకోవద్దు. ఎందుకంటే కేకులో గుడ్డు కలుస్తుంది, అది కూడా నీచే కనుక తినకూడదు. ఇలా ఈ ఏకాదశి రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు, దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి. మార్గశిర శుక్ల ఏకాదశికి మోక్షద ఏకాదశి అని పేరు. మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు, అవసరాలు ఉంటాయి కనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్థించటం జరుగుతూ ఉంటుంది. నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్థం మోక్షాన్ని కోరటమే అవుతుంది. మోక్షద ఏకాదశి అనే పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమవుతుంది. పాపాలు చేస్తున్నంతకాలం మరణించటం, మరలా జన్మించటం, మళ్ళీ మళ్ళీ కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్లయితే అన్ని రకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది. అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలామందిలో కలుగుతూ ఉంటుంది. అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలో మోక్షద ఏకాదశి కనిపిస్తూ ఉంటుంది. ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుణ్ణి, కృష్ణ, మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశిని పాటించే పద్ధతిని కూడా వివరించుము అని కోరుకుంటాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. ఓ రాజశ్రేష్ఠుడా, ఏకాదశి సమస్త పాపాలను నశింపచేస్తుంది. ఆ రోజున భగవంతుణ్ణి తులసి ఆకులతో పూజిస్తే ఆ దేవదేవుడు అతి ప్రసన్నుడవుతాడు. ఈ ఏకాదశిని చేయటం ద్వారా రాజపేయ యజ్ఞ నిర్వహణ ఫలం కలుగుతుంది. ఈ ఏకాదశి మహిమను తెలిపే ఒక కథ కూడా ఉంది. ఆ కథ చెప్తాను విను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. పూర్వం వైఖానసుడనే రాజు చంపక నగరాన్ని పాలించేవాడు. ఆ రాజు ప్రజల పట్ల ఎంతో అనురాగం చూపించేవాడు. వేదజ్ఞాన పారంగతులైన ఎందరో బ్రాహ్మణులు అతని రాజ్యంలో జీవించేవారు. తన తండ్రి నరకంలో పడి అక్కడ దుఃఖాలను అనుభవిస్తున్నట్లు ఆ రాజుకు ఒకరోజు కల వచ్చింది. ఆ కల చూసిన రాజు దిగ్భ్రాంతికి చెందాడు. మర్నాడు అతడు బ్రాహ్మణుల సభలో తన కలను వెల్లడించాడు. నరక యాతనల నుండి తనను ఉద్ధరించమని తన తండ్రి అర్థిస్తున్నట్లుగా కూడా రాజు వారికి తెలియజేశాడు. కలగన్న నాటి నుండి రాజు శాంతిని కోల్పోయాడు. రాజ్య పాలనలో ఎటువంటి సుఖం కానీ అభిరుచి కానీ అతనికి కనబడలేదు. చివరికి కుటుంబ సభ్యులతో కూడా అతడు ఉదాసీనంగా వ్యవహరించసాగాడు. తండ్రి నరకంలో కష్టాలు పడుతూ ఉంటే పుత్రుని యొక్క జీవితం, రాజ్యము, సంపద, బలము, ప్రభావము అన్నీ కూడా వ్యర్థమేనని అతడు తలచాడు. అందువలన అతడు తన తండ్రి నరకబంధం నుండి బయటపడే మార్గాన్ని తెలుపుమని బ్రాహ్మణులను ప్రార్థించాడు. అది వినిన బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు. రాజా, ఇక్కడకు దగ్గరలోనే పర్వతముని ఆశ్రమం ఉన్నది. అతడు త్రికాలజ్ఞుడు. నీ స్వప్న వృత్తాంతాన్ని ఆయనకు తెలపండి. ఆయనే మీకు పరిష్కార మార్గాన్ని తెలియజేయగలరు అన్నారు. వారి సలహాను వినిన వైఖానసురుడు బ్రాహ్మణులతో, ప్రజలతో కలిసి పర్వతముని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజ్యక్షేమం గురించి పర్వతముని రాజును అడిగినంతటా
వైఖనాసురుడు ఆయనతో, స్వామి, మీ అనుగ్రహం చేత మేమంతా కుశలమే, కానీ రాజ్య సంపదలు ఉన్నప్పటికీ నేను గొప్ప కష్టంలో చిక్కుకున్నాను. నిజానికి నా మనసులో ఒక గొప్ప సందేహం చెలరేగింది. దానిని తీర్చుకోవడానికే మీ పాద పద్మాల చెంతకు వచ్చాను అని అన్నాడు. అప్పుడు రాజు ద్వారా సమస్త వివరాలను తెలుసుకున్న పర్వతముని ధ్యానంలోనికి వెళ్ళాడు. తర్వాత కొంతసేపటికి ఆయన ధ్యానం నుంచి మేల్కొని రాజుతో, రాజా, నీ తండ్రి గత జన్మలో అతి కాముకుడైనందున నరకంలో పడినాడు. కనుక మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మీరందరూ కూడా ఖచ్చితంగా పాటించి ఆ పుణ్యాన్ని అతనికి ధారపోయాలి. అప్పుడే మీ అందరి పుణ్య ప్రభావం చేత అతడు నరకం నుండి బయటపడతాడు అని అన్నాడు. గౌతముని పలుకులను వినిన తరువాత రాజు తన పరివారంతో పురానికి తిరిగి వచ్చాడు. అట్టు పిమ్మట రాజు తన భార్య, పుత్రులతోనూ అనుచరులతోనూ కలిసి మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని విధిగా నిర్వహించి ఆ పుణ్యాన్నంతా తన తండ్రికి ధారపోశాడు. ఆ పుణ్య ప్రభావం చేత అతని తండ్రికి మోక్షం, స్వర్గప్రాప్తి కలిగి పుత్రుని దీవించి స్వర్గానికి వెళ్ళిపోయాడు. కనుక ఓ రాజా, ఈ మోక్షద ఏకాదశిని యథావిధిగా పాటించేవాడు నిక్కముగా సమస్త పాపాల నుండి బయటపడతాడు, మోక్షాన్ని పొందుతాడు అని కృష్ణుడు ధర్మరాజుకు తెలిపాడు. ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా 1000 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. జన్మల పాపాలు పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు 1,000,000 జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి. ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి. ఈ రోజున స్వామివారికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. కనుక ఈ పవిత్ర ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలకు లోటు ఉండదని పెద్దలు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు. కనుక తప్పనిసరిగా ఈరోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళండి. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు. అలాగే ఈరోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు. ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కనుక ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజున చేసే గోసేవకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఈరోజు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి. అలాగే అరటి పండ్లను కూడా తినిపించండి. ఇలా ఏకాదశి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు 11 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకుని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ
11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని కల్పన చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగ అయిన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు, ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి.
అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.